ఆ పక్క రోడ్డు పడింది, ఈ పక్కన మర్చిపోయినారు. మీ వాళ్ళనా? పేరు రంజీ మోహన్ సార్. మా అక్క సార్. అమ్మాయి పేరేం? చంద్రమ్మ సార్. ఏం జరిగింది చెప్పండి, ఇంతకు ఏం జరిగింది చెప్పండి. మా ఊరు సార్. వాడు మా అక్క డబ్బులు ఇవ్వాలి సార్. వాడు మా అక్కకి డబ్బులు ఇవ్వాలి, ₹1,00,000 దాకా డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకెళ్ళినాడు. తీసుకెళ్ళి వాడు ఇంకా వాళ్ళ రిలేషన్లో ఎవరో ఇంకా ఇద్దరంట తీసుకెళ్ళి ఇక్కడ లింగాపురం దగ్గర అక్కడ మామిడి దగ్గర చంపేసి ఇక్కడ తీసుకొచ్చి పడేసినాడు సార్. వాడే చెప్పినాడు సార్, అట్లా నేనే చంపేసింది, ఇది ఒప్పుకున్నాడంట. మాకేదో న్యాయం చేయండి సార్. ఇప్పటిదాకా నిన్న నైట్ జరిగిన ఇప్పటిదాకా మా యొక్క బాడీ కూడా చూపించలేదు సార్ వాళ్ళు. ఏదో చేయండి సార్. 2 days అవుతాను సార్ ఇప్పటిదాకా. ఎప్పుడు కేసు పెట్టారు మీరు? ఎప్పుడు మిస్ అయింది? నిన్న నైట్ మిస్ అయిండే సార్. మొన్న నైట్ సార్. మాకు నిన్న మార్నింగ్ తెలిసింది సార్. మార్నింగ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం. నిన్న ఈవినింగ్ అట్లా చెప్పినారు ఇట్లా ఉంది అని. ఇప్పటిదాకా బాడీ తెలియదు సార్. ఇంతకు మీ అక్క ఏం చేస్తారు? మా యొక్క టైలరింగ్ చేస్తారు సార్. పంజాబ్లో రూమ్ తీసుకొని అక్కడే టైలరింగ్ షాప్ పెట్టుకుని అక్కడే చేస్తారు సార్. మా ఊరాడు సార్, మా రిలేషన్లోనే ఉన్నాడు. బాగా క్లోజ్గానే ఉంటాడు. చిన్నప్పటి నుంచే మా ఇంటి దగ్గరికి వస్తాడు, తిరుగుతాడు, ఉంటాడు, తింటాడు, పడుకుంటాడు సార్. నార్మల్గా నేను నమ్మేసిపోయింది సార్. ఇప్పుడు అక్కనే ఉంటాడు సార్. నార్మల్గా బైక్లో కూడా ఇంటి దగ్గరికి అటుకి తోడుకొని అట్లా ఇట్లా పిలుచుకొని పోతుంటాడు సార్. అప్పుడు కూడా డబ్బులు తీయిస్తాను అని చెప్పి తోడుకొని వెళ్ళినాడు. దాని మధ్యలో ఇట్లా చేయాలి సార్. మాకు నిన్న సాయంత్రంగా తెలిసింది సార్. మొన్న మిస్ అయిండేది. మార్నింగ్ నుంచి చూసి నిన్న ఈవినింగ్ చెప్పినారు సార్ చనిపోయినారు అని. ఇంకా సార్ వాడే సార్ చేయండి. వాడు కూడా ఇంకా సుబ్రహ్మణ్యం సార్. వాడు వాళ్ళ రిలేషన్లోనే ఇంకా ఎవరు ఇద్దరు సార్. చెప్పు. నా పేరు కె వెంకటరత్నం. పెద్ద పంజాని మండలం, చలమంగళం పంచాయతీ, పెద్ద ముద్దేపల్లి గ్రామంలో కె వెంకటరత్నం. నాకు 3 ఒక కుమార్తె, 2 కొడుకులు. ఆ కుమార్తెను ఒక అబ్బాయి తోడుకొని పోయి కిడ్నాప్ చేసి మర్డర్ చేసినాడు. అది మేము ఇక్కడ పలనూరులో చెప్పుకుంటున్నాము. కన్నా ఇంతకు అమ్మాయి పేరేం? అమ్మాయి పేరు చంద్రమ్మ. అబ్బాయి పేరు? ఇగురు అబ్బాయి. అది కిడ్నాప్ చేసినాడు. సుబ్రహ్మణ్యము తోడుకొని పోయి గొంతు కోసి చంపి మర్డర్ చేసినారు. ఎత్తుకొచ్చి అడవిలో వేసినారు. ఆ అమ్మాయిని
మా ఊరు అబ్బాయి నిడుగుంట గ్రామంలో కలెక్షన్ చేయాలని తోడుకొని పోయినాడు. తోడుకొని పోయి ఇక్కడ జగమర్లో అడవిలో వేసినాడు. ఎందుకయింది తెలియదు.